చక్కగా పాటలు పాడుతున్నాం. ఇంకా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి రెండవ ఆరాధన వర్తమానానికి మనం సిద్ధమయ్యాం. లేఖనాలను మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 47వ కీర్తన 6, 7, 8 వచనాలు. 6, 7, 8 వచనాలు. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్య, నీ బంగారు పాదములకు మరొకసారి వందనాలు. ఆయన ఈ నైనా మరి ఆగస్టు మాసం మొట్టమొదటి పరిశుద్ధ దినము నాడు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధిలో మోకరిల్లడానికి, పాటలు పాడి నేను మహిమపరచడానికి, అయా లేఖనాలను ధ్యానించి మాతో మాట్లాడుతుండగా మేము మారు మనసు అనుభవంలోకి రావడానికి, మమ్మల్ని అందరినీ లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధానంలో కూర్చుండబెట్టిన నీ ప్రేమను బట్టి, నీ బలాతిశయమును బట్టి, రాజైన మా రాజును బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన చదవబడినటువంటి లేఖనాలలోని అర్థాన్ని, పరమార్థాన్ని మాకు తెలియచేయండి. అల్పుడను ఏ జ్ఞానము లేని వాడునైనటువంటి నన్ను నీ శిరుచాను పరుగులు చేసుకుని నీ బోరగా వాడుకొని బిడ్డలమైనటువంటి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఇప్పటి వరకు పాటలు పాడి నేను మహిమపరిచిన బిడ్డలను, వాయిద్యములు వాయించి నేను మహిమపరిచిన బిడ్డలను, చప్పట్లు కొట్టి నేను మహిమపరిచిన బిడ్డలను అయినా మీరు దీవించి ఆశీర్వదించి నేను స్తుతించినందులకు ప్రతిఫలం మీ పరలోకం నుంచి వాళ్ళకి దయచేయమని పాద సన్నిధిలో మనం చేసుకుంటూ, అయా మేము నీ లేఖనాలను ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, అపవాది శక్తులను బంధించి దూరపరచమని, వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనసు, ఆచరించగలిగే హృదయం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఉదయకాల సమయంలో చెప్పిన రీతిగా 7 నుంచి 9 వరకు ఉదయకాలపు మొట్టమొదటి ఆరాధన జరిగింది. ఇది రెండవ ఆరాధన, రెండవ పరిచర్య. ఇప్పుడు దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో లేఖనాల్లో మనం ధ్యానించినప్పుడు, దేవుని కీర్తించుడి, కీర్తించుడి. ఇది కోరాహు కుమారులు రాయించి పెట్టినటువంటి లేఖనాలు, పాటలు. వాళ్ళు దేవుణ్ణి స్తుతించే విధానం, దేవుణ్ణి స్తుతించాలని. వాళ్ళు దేవుడు ఎవరు అనుకుంటున్నారు అంటే యెహోవాయే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మనం ఎవరిని స్తుతించాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని కనపరచాలి అంటే దేవాది దేవుడైనటువంటి మన రాజు, తండ్రి అయిన యెహోవా, రక్షకుడైన యేసుక్రీస్తు, మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు, వారిని కీర్తించాలి. మనం వారిని కీర్తించినప్పుడు ఏమి జరుగుతుందంటే ఆశీర్వాదాలు మనకు వస్తాయంట. ఏమొస్తాయి? కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 6వ వచనంలో దేవుని కీర్తించుడి, కీర్తించుడి అంటున్నాడు. మరి 33వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 33వ అధ్యాయం మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. ఎవరికి చెప్తున్నాడంటే నీతిమంతులకి.
రాశారు ఈ కీర్తన అంటే దావీదు రాశాడు. ఎవరు చెప్పినా కూడా దేవుని కీర్తించమంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఎంతమంది చెప్పినా దేవుని కీర్తించండి, కీర్తించండి, గణపరచండి, సంతోషించండి, ఆనందించండి నీతిమంతులారా అన్నాడు. ఎవరంటే దేవుని నమ్మిన వాడు. అబ్రహాము దేవుని నమ్మెనో, అది నీతిగా ఎంచబడినో, నీతిమంతుడిగా తీర్చబడినో అని ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళంతా నీతిమంతులు. వాళ్ళు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలండి. యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. దేవుని నమ్మిన మనం తండ్రి దేవుడిని బట్టి ఆనందగానం చేయాలంట. అయితే మనకి ఆనందగానం చేయమంటున్నాడు కదా, మరి ఎందుకు వేదనలు, శోధనలు, బాధలు ఎందుకు చూపిస్తున్నాడు అవన్నీ అని మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన్ని ఆనందించాలి, స్తుతించాలి. నీతిమంతులంటే ఆయన నమ్మితే, ఆయన నమ్మకుండా ఉంటే ఏం చేస్తామంటే లోకాన్ని నమ్మినప్పుడు మనం లోకంలో ఉండే అన్ని కూడా పొందుకుంటాము. లోకంలో ఏమున్నాయంటే వేదన, శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఒకవైపు ఆయన వైపు చూసినప్పుడు, ఆయన ఎదిగినప్పుడు ఏముంది అంటే సంతోషగానం. ఇప్పుడు లోకాన్ని చూడాలా, ఆయన్ని చూడాలా? మనం ఎవరిని చూడాలి? లోకం వైపు చూడాలా, ఆయన వైపు చూడాలా? ఎందుకు చూడాలి ఆయన వైపు? సంతోషంగా ఉంటాం కాబట్టి. ఏంటి? సంతోషంగా ఉంటాం కాబట్టి ఆయన వైపు చూడాలి, ఉల్లసించాలి. ఉల్లాసం, సంతోషం వేరే, ఉల్లాసం వేరే. సంతోషం వేరే, ఉల్లాసం వేరే. సంతోషం అంటే పర్వాలేదు, బాగుంటారా, బాగుంటుంది. ఉల్లాసం వేరే, ఎగిరి గంతులు వేయడం. ఆ మధ్య ఎలక్షన్లు జరిగాయి. ఆ మధ్య వాళ్ళంతా గెలిచారని, ఒక పార్టీ వారు గెలిచారని వాళ్ళంతా కూడా ఎగిరి గొంతులు వేస్తున్నారు. ఓ అని ఉల్లాసం, వాళ్ళకి ఆనందం. ఇక్కడే మా పార్టీ గెలిచింది, ఇక్కడ కూడా మా దేవుడు మాకు కార్యం చేశాడని మనం ఉత్సహించాలి. మా దేవుడు మమ్మల్ని ఆదుకుంటున్నాడని మనం ఉత్సహించాలి, ఉల్లాసంగా ఉండాలి. మా దేవుడు ఇంకా ఎన్నైనా చేయగలడు అనేటువంటి ఆనందం, సంతోషగానం అంటే గానాల్లో, పాటల్లో చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ ఏ పాట పాడమంటున్నాడు? ఇక్కడ ఆనందగానం. ఏం గానం? సంతోషం వచ్చినప్పుడు వచ్చే పాటలు, వేదనలు వచ్చినప్పుడు కూడా పాటలు ఉంటాయి. వేదనలో కూడా, బాధలు వచ్చినప్పుడు కూడా పాటలు పాడతారు. కొన్ని పాటలు, బాధ పాటలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా గుర్తుందా? ఏమన్నా మీకేమైనా జ్ఞాపకం వచ్చిందా? వేదనలో, బాధలో పాడే పాట ఏమా? కన్నీరేనమ్మా అంట, అది బాధలో పాడే పాట. సంతోషంలో పాడే పాట అది ఉంటుంది. ఇంకా ఎగిరి గంతులు వేసాను. ఏమా చెప్పు? హల్లెలూయా అని పాడి స్తుతించుడి. ఆ పాట అండి, ఎగిరి గంతులు వేస్తా పాడతారు. కన్నీరేనమ్మా అని ఏడుస్తా పాడతారు. నిన్ను ఆదుకుంటాడమ్మా, నిన్ను బాగు చేస్తాడమ్మా. ఆ పాటలు వేరే. ఆ పాటలు కావాలా మనకి? స్తుతి పాటలు, ఎగిరి గంతులేసే పాటలు కావాలా? ఆనంద గానాలు కావాలా మనకి? వేదన గానాలు కావాలా? ఏ గానాలు కావాలా మనకి? ఆనంద గానాలు కావాలి. అంటే దేవుని పూర్తి విశ్వాసం వచ్చి, నమ్మకం వచ్చి, ఆయన మాట మీదే ఆయన అన్ని నాకు చేస్తాడు, ఆయన తప్ప నాకెవరు లేరు అన్నటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన నోట ఆనంద గానాలు పాడిస్తాడు. ఆశ్చర్యకార్యాలు జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు 33వ వచనంలో, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభము అంటే మంచిది చూడటానికి, అది మంచిది అంటున్నాడు. స్తుతించుట, స్తుతి చేయుట, దేవుణ్ణి స్తుతి చేయడము యథార్థవంతులకి తగిన విధానం అంటారు. యథార్థంగా ఉండేవాళ్ళు స్తుతి చేస్తారంట, దేవుడిని స్తుతిస్తారు. యథార్థమైన జీవితాన్ని గడిపే వాళ్ళు దేవుడిని ఏం చేస్తారంటే స్తుతి చేస్తారు. ఎందుకంటే నువ్వు ఆశ్చర్యకార్యాలు మాకు జరిగించావయ్యా,
అద్భుత కార్యాలు జరిగించేవయ్యా అని స్తుతి చేస్తారు. శ్రీను గారు కూడా ఇప్పుడు స్తుతి చేస్తారు దేవుడిని. ఎందుకు చేస్తారు శ్రీను గారు దేవుడిని స్తుతిస్తూ ఆనందగానం ఎందుకు పాడతాడు ఆయన? ఎందుకు పాడతావయ్యా? ఎందుకు పాడతావు? పాడవా? ఆనందగానం పాడవా? వివాహం జరిగినందులకు ఆనందగానం పాడతాడు ఆయన. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఆనందగానం పాడతాడు రాబోయే రోజుల్లో. అవునా? పాడతావా? మంచిది, దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మంది ఆనందగానాలు పాడతారనమాట. ఒక్కొక్కరికి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మేళ్ళు ఉపకారాలు బట్టి ఆనందగానం చేస్తారు. యథార్థంగా ఉంటే దేవుడు ఆనందగానాలు మన నోట పలికిస్తాడు. వేదన గానాలు మన నోట రావు అంటే రావు అంతే. ఇంకొక మాట 48వ కీర్తనలో 14వ వచనం. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను అదని అడుగు కీర్తించాలి. మరణం వరకు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మనకి దేవుడు సదాకాలం అంటే మనం ఉన్నంత కాలం మనకి ఆయనే యెహోవాయే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారే మన రక్షకుడు. ఆ రక్షకుడి దగ్గరే మనకి అన్ని విధాలుగా రక్షణ ఉంటుందండి. ఆయన మనకి రక్షకుడు, రక్షిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో ఏ విషయంలో మనం కలిగి ఉన్నామో వాటి నుంచి మళ్ళీ మనల్ని తప్పించి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన సదాకాలం. ఎంతకాలం జీవిస్తామో అంతకాలము మనకు దేవుడే ఉన్నాడు. అంతేకాదు, మరణము వరకు మనలను నడిపించును. మరణం వరకు, చచ్చిపోయేంత వరకు మనల్ని నడిపిస్తాడంట. ఆయన నడిపిస్తే మనకి మంచిది, ఆనందగానం మన నోట. అపవాది నడిపించాడనుకో వేదన పాట, వేదన గానాలు అవి వస్తాయి. దేవుడు నడిపిస్తే, సదాకాలం మనల్ని నడిపిస్తే మనకి ఆనంద గానాలు ఉంటాయి. అందుకే ఆయన్ని కీర్తించండి, 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 దేవుడి గురించి గొప్పగా చెప్పండి అంటున్నాడు. చెప్తున్నామా మనం ఎప్పుడన్నా? దేవుడిని కీర్తిస్తున్నామా? అయ్యా, నీ వలన నేను ఈ రక్షణ పొందుతున్నానయ్యా, నీ వలన నేను ఈ కార్యం జరిగిందయ్యా మా గృహంలో అని దేవుణ్ణి స్తుతించి కీర్తిస్తున్నామా? కీర్తించడం వేరే, స్తుతించడం వేరే. స్తుతి వేరే, స్తుతి కీర్తన అంటారు. కాబట్టి మనం కీర్తించాలి, పొగడాలి, ఆయన్ని పొగడాలి బాగా. శక్తిగల దేవుడివి, మహిమోన్నతుడివి, కాచి కాపాడే దేవుడివి. నోటి మాటతో సకల చరాచర సృష్టిని కలుగులుగాక అని కలిగించిన వాడు. కలుగులుగాక అంటే కలిగాయండి. చెట్లన్నీ, చెట్లు, పుట్టలు, చేపలు, సముద్రాలు, నదులు అన్నీ కలుగులుగాక, కలుగులుగాక అంటే కలిగాయి. అదే మనం అంటే కలుగుతాయా? మనం అన్నాం అనుకో, ఏదో ఒకటి అన్నాం అనుకో, యాపిల్ కాయలు పుట్ట ఇక్కడ వచ్చును కాక అంటే వస్తుందా? అడుగుతుంది మనకి ఆడుతుందా శక్తి? అది ఆయనకి సాధ్యం. ఆయన సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడు. ఆయన అంటే జరుగుతుంది, ఆయన మాట అంటే జరుగుతుంది. అందుకనే మరణం వరకు ఆయన మనల్ని పోషిస్తాడు, పోషిస్తాడు, పోషిస్తాడు. మరణం వరకు, చనిపోయేంత వరకు మనకి ఏది కావాలో అది అన్నీ ఇస్తాడు ఆయన. అందుకే ఆయన వైపే చూడాలి మనం. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి మనం. ఎవరి వైపు చూడకూడదు. అంతంత మాత్రమే. ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు పెట్టారు, 2 రోజులు అమ్మా అంత కావడమేమ్మా అంటే పెడుతుంది. ముసలివాడే వచ్చాడు, 2వ రోజు మధ్య పెడుతుంది, 3వ రోజు పని మీద అటు పోయా మేము పని మీద ఉందామా. కాబట్టి వాళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. దేవుని పెట్టారా? దేవుని మీదే విశ్వాసం ఉంచాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవుని వలననే మనం బ్రతకాలి, దేవుని ద్వారా నడవాలి. కాబట్టి ఆయన కీర్తించండి, కీర్తించండి, కీర్తించండి. ఆయన సర్వ భూమికి రాజు. అది ఒక ఊరికే కాదు, సర్వ భూమిని అంతటికీ రాజు ఆయన. ఆయన కావాలి మనకి. లోకంలో ఉండే అధికారులు కాదు, ఆయన ఇక్కడ అధికారే. ఈ ఊరి కలెక్టరే. పక్క ఊరికి పోతే ఆయన సంతకం పనికిరాదు.
ఈ ఊరి వరకే ఆయన సంతకం, ఈ ఊరి వరకే ఆయన ఏదైనా చేయాలంటే చేయగలుగుతాడు మనల్ని బట్టి. మనం పక్క ఊరికి వెళ్ళామనుకో, అక్కడ ఆయన ఇది కాదు, ఎమ్మెల్యే కాదు, కలెక్టర్ కాదు, ఏది కాదు. ఆయన అక్కడికి వెళ్ళి అయ్యా నువ్వు మాకు చెయ్యంటే మేము కాదయ్యా, అక్కడ కలెక్టర్ వేరే ఉన్నాడు, ఆయన అడుగుకోండి మీరు. మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు అయ్యా మాకు స్థలం కావాలి అంటే, ఏ ఊరి మీది మద్రాసు ఏంటంటే, మద్రాసులో మీ ఎమ్మెల్యేని పోయి అడుగుకోండి, ఆవిడ ఇస్తారు. మీకు ఇక్కడ కాదు, మీరు ఎక్కడుంది ఆధార్ కార్డు, మాది చెన్నైలో ఉంది, ఆడిపోయి అడుగుకో, ఇక్కడ లేదు నీకు. కానీ మద్రాసు అని, తమిళనాడు అని, లేకపోతే నెల్లూరు అని, ఆంధ్ర అని, లేకపోతే కేరళ అని, అది లేదు ఇక్కడ. సర్వ భూమికి రాదని, నీ ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ కావాలంటే అయ్యా నన్ను కర్ణాటకకు నడిపించయ్యా, అక్కడ నేను బతకదలుచుకున్నానయ్యా, నీ చిత్తమైతే నడిపించయ్యా అంటే, ఆయనకి ఇష్టమైతే నేను కర్ణాటకలో తీసుకొని కూర్చోబెడతా. ఎక్కడ ఎవరిని ఏ విధంగా నడిపించాలో ఆయన తెలుసు. అందుకే సదాకాలము నువ్వు నడిపించయ్యా అని అడగాలి, నువ్వు నడిపించయ్యా అని అడగాలి. కామేశ్వరరావు గారు ఎక్కడో గుంటూరు దగ్గర ఆయన ఊరు, ఆయన కామేశ్వరరావు గారు గుంటూరు దగ్గర ఊరైతే ఆయన ఎక్కడ చేస్తున్నాడు పరిచయం అంటే, చెన్నైలో చేస్తున్నాడు పరిచయం. ఒక ఊరు కాదు కదా, ఎక్కడో అక్కడ తీసుకెళ్ళాడు, అక్కడ నడిపించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు రాజు అయి ఉన్నాడు. ఆ రాజు ఈ సర్వభూమికి రాజు. కాబట్టి ఆయన్ని అడిగితే ఆయన ఏదైనా చేయగల సమర్థుడండి. అందుకనే ఆయన కీర్తించాలి. అందుకనే ఆయన రమ్యముగా పాటపడాలి, సంతోషముగా పాటపడాలి ఆయన గురించి. ఇంకా మాట అంటాడు 47వ కీర్తనలో, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అన్యజనులకు కూడా రాజయ్యాడంట, యథార్థవంతులకే కాదు ఆయన. అది అన్యజనులైనా ఎవరైనా సరే, నీతిమంతులకి రాజు. అన్యజనులైనా ఆయన జనులైనా ఎవరైనా సరే, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒప్పుకుంటారో వారందరికీ ఆయన బిడ్డలయ్యే ఆస్కారం దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్తలో ఎందరు తను ఒప్పుకుంటారో వారందరికీ దేవుని పిల్లలయ్యే హక్కు ఇచ్చాడు దేవుని బిడ్డ. కాబట్టి అన్యజనులే దేవుని పూజిస్తారు. అయినా కూడా వాళ్ళైనా సరే వాళ్ళ దేవుడిని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా నువ్వే మాకు రక్షకుడివి, మా రాజు అంటే, దేవుడు తప్పకుండా వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళని ఆదరిస్తున్నాడు దేవుడిని. మనం యూదులం కావుగా, ఇజ్రాయేల్ ప్రజలు అంతకన్నా కావుగా, 12 గోత్రాల వాళ్ళం కాదుగా, అన్యజనులమేగా మనం. అయితే మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన. ఆయన మనల్ని పిలిచాడు. ఆయన నీతిమంతులుగా తీర్చడానికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన మార్గంలో నడిచినప్పుడు అన్ని విధాలుగా మనల్ని ఆదరించడానికి, మన కన్నీటిని తుడవడానికి పిలిచాడు. మనల్ని వచ్చాం ఆయన దగ్గర. ఇప్పుడు అన్ని జనులు మనం కాము, ఇప్పుడు దేవుని బిడ్డలం. ఎవరు మనం? దేవుని బిడ్డలం, దేవుని వారసులం, వారసత్వానికి హక్కుదారులం, పరలోక రాజ్యానికి స్థలానికి హక్కుదారులం. మనం దేవుడిచ్చిన కృపది మనకి. మనమేదో గొప్పలమి, మనమేదో శక్తివంతులమి, మనమేదో భలే చదువుకున్నాం అని ఆయన మనకి ఈ హక్కు ఇవ్వాలి. దేవుని బిడ్డలయ్యే హక్కు మనకి ఇలా. మన దగ్గర ఏదో పెద్ద బంగారు ఉంది, మన దగ్గర ఏదో నగలు ఉన్నాయి, లేకపోతే మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, మేము పెద్ద ఉద్యోగస్తులని మనకి ఇలా అసలు ఏమీ లేదు మన దగ్గర. లోకంలో ఉండే మనం ఎవరమంటే వెర్రోళ్ళం. మనం ఎవరు? మనం కోరిని పత్రికలో రాస్తాడు ఆయన, మీరు లోకంలో వెర్రోళ్ళు, మీరు ఎర్రోళ్ళైనా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎర్రోళ్ళమైనా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనం ఎర్రోళ్ళమైనా ప్రార్థన చేస్తే మన మొర వింటున్నాడు. మనం చెప్పుకుంటే మన బాధలు ఆలకిస్తున్నాడు. మనల్ని సంతోషంగానం పాడేటట్టుగా చేస్తున్నాడు ఆయన. అందుకే ఆ దేవుడిని కీర్తించాలి. మనం దేవుడిని మనం ఏం చేయాలి? కీర్తించాలి. అందుకే పూర్ణ హృదయంతో కీర్తించాలి ఆయన. ఎట్లాగా ఉదయకాలం మేము ధ్యానం చేసామమ్మా. పూర్ణ హృదయంతో ఆయన కీర్తించడం, పూర్ణ హృదయంతో కీర్తించాలి. పూర్ణంగా ఉండాలి. అట్లా లేకపోతే ఎట్ట? సగం పెట్టుకుంటే ఎట్ట? ఆగస్టు 15 ఏంది మనకి? ఆగస్టు 15 ఏంది? స్వాతంత్ర దినం. అవును కదా, స్వాతంత్రం వచ్చేసింది మనకి. ఇంకేమి హ్యాపీ. అయితే రిపబ్లిక్ డే 26వ తారీఖు అదేంటి? ఏంది? పూర్తిగా స్వాతంత్రం అంటే ఇది స్వాతంత్రం ఏంది? అది పూర్తి స్వాతంత్రం ఏంది? పూర్తి
లేదా? ఇక్కడ పూర్తి లేదా అంటే ఈ పూర్తి లేదు. ఇక్కడ బాప్టిజం తీసుకున్నాము, పూర్ణ హృదయం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది జనవరి 26 పూర్తి కావాలి, పూర్తి హృదయం కావాలి. ఏం కావాలా? ఆగస్టు 15 కావాలా? జనవరి 26 కావాలా? ఆగస్టు 15 పాటలు పాడతారే, సంతోషంగా ప్యారేడ్ చేస్తారే, అంతా అందుకని వచ్చాడు స్వాతంత్రం, మీకు స్వాతంత్రం ఇస్తున్నాం అన్నాడు. అన్నీ ఉన్నాయి వాడి అధీనంలోనే. వాలావాడు సక్క పెట్టుకోవాలి, అన్నీ ఇంకా అన్ని సక్క పెట్టుకోవాలి. ఒక్కొక్కటి సక్క పెట్టుకోవాలి. వాడు ఎక్కడెక్కడ వాళ్ళ అధికారం ఉందో, ఎక్కడెక్కడ వాడు ఉన్నాడు, అధికారాలు ఉన్నాయో వాడి అన్నీ చూసుకోవాలి. వాడు అన్నీ ఎత్తుకోవాలా, అన్ని ఓటర్లకు వేసుకోవాలా. వాడి సరంజామా అంతా ఎక్కడెక్కడ బంగారు ఉందో, ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ దోచుకొని వెళ్ళిపోవాలి వాడు. అందుకనే ఇంకా కొంతకాలం ఇచ్చాడు టైం. అందుకే ఇచ్చి జనవరి 26 తారీఖు మేము వెళ్ళిపోతున్నాం పూర్తిగా ఇంకా అని చెప్పాడు. అందుకే రిపబ్లిక్ డే పూర్తి స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఇంకొక రోజు చేస్తారు, స్వాతంత్రం ఒక రోజు చేస్తారు, పూర్తి స్వాతంత్రం ఒక రోజు చేస్తారు. మనం కూడా బాప్టిజం అంటాం, బాప్టిజం తీసుకుంటాం, పూర్తిగా లేదు మనకి. ఇప్పుడు అంటున్నాడు పూర్తిగా నువ్వు నమ్ముకున్నావా, పూర్తిగా విశ్వసించావా, ఇలా ఏం లేవా, అయితే తీసేసుకో అన్ని. వాడు తీసుకెళ్ళిపోయినట్టుగా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వారు తీసుకెళ్ళిపోయినట్టుగా వాళ్ళ సరంజామా అంతా తీసుకెళ్ళిపోయి అపవాదిని ఇంకా మనలో ఏమున్నాయో. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం పూర్తిగా తీసేసుకోవాలా. ఏముందో ఇంకా అపవాదికి సంబంధించిన ఏమున్నాయో, ఆగస్టు 15 తర్వాత ఏమేమి వాడు వెతికి పట్టుకొని వెళ్ళిపోయాడో, ఆ విధంగా అపవాదికి సంబంధించినటువంటి ఏమున్నాయో ఇంకా మనలో అవన్నీ తీసేసుకోవాలంట. 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరింకా ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను పనికిరాని తీసేయాలంతే. బ్రిటిష్ వారు తీసుకెళ్ళిపోయినట్టుగా ఏమేమి ఉన్నాయో వాళ్ళ వస్తువులని, అపవాదికి సంబంధించిన ఏమున్నాయో ఇంకా మనలో అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలా, పారేయాలా, పెరికేయాలంతే. దేవుడితో కూర్చున్నప్పుడు ఆయనతో ఏం చేయాలంటే, ఏమంటారంటే దాన్ని వాదనకు దిగినప్పుడు, వాదన చేసుకున్నాం, వ్యాజ్యం ఆడినప్పుడు, ఆయనతో వ్యాజ్యం ఆడినప్పుడు ఆయన అడుగుతారంట, ఇంకా ఉన్నాయా ఇన్ని తీసేసుకో అంటే, సరేనయ్యా తీసేసుకుంటాను. ఏమున్నాయా ఇంకా నాన్న, ఇగో ఇది ఉంది నీలో, ఇగో ఇది ఉంది నీలో వాక్యాన్ని చదువుతుంటే చెప్తారంట ఆయన. అప్పుడు ఆయన తీసేసుకోవాలండి. తీసేసుకుంటే అప్పుడు పూర్తి స్వాతంత్రం, పూర్తి హక్కు. దాన్ని నీతిమంతులు ఆనందగానం. అప్పుడు ఆనందగానం, నీతిమంతులు ఆనందగానం అని. ఇప్పుడు కూడా మనం పాటలు పాడుతున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. ఏ విధంగా స్తుతిస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం? పూర్తిగా ఉన్నామా, లేకపోతే అర్థమే ఉన్నామా, సగమే ఉన్నామా, పూర్తిగా ఉన్నామా ఆరాధనలో? మనమే ఆలోచన చేసుకుందాం. ఇంకా ఇక్కడ అంటాడు 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉందని మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం సొంతగా ఎన్ని ఆలోచన చేసినా మనం వృద్ధిలోకి రాలేము. దేవుని బిడ్డలారా, మనం ఎంత కష్టపడ్డా, రాత్రి నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడ్డా మన ఫలితం ఉండదంట. దేవునిలో ఉంటేనే మనకు ఫలితం అంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. నాతో ఉంటే మీరు ఫలిస్తారు, నాతో ఉంటే మీరు ఉపయోగపడతారు, నాతో ఉంటే మీకు అన్నీ లభిస్తాయి. నేను లేకుండా మీరు ఏమి సంపాదించుకోలేరు అని అంటున్నాడు. ఆయన లేకుండా మనం ఏం సంపాదిస్తాం? ఆయన లేకుండా ఆయన కలుగులుగాక అంటే మనకు కలుగుతున్నాయి, అపవాదిని తరుముతుంటే మనకు కలుగుతున్నాయి, మనల్ని ఆయన మాటతో ధైర్యపరుస్తుంటే మనం ముందుకెళ్తుంటే మనకు కలుగుతున్నాయి. అన్నీ ఆయన వలననే, ఆయన చేతనే. మన కలిగేది కూడా ఆయన చేతనే. ఆయన లేకుండా ఏది జరగదు. దేవుని బిడ్డ, ఏది జరగదు అంతే. యోబు దగ్గరికి వెళ్ళాడు అపవాది, పోయి నేను శోధిస్తా అన్నాడు. ఎవరు శోధించగలిగాడు? యోబు దగ్గర పోయాడు. ఎన్ని తప్పకాలు చేసినా ఏమి లే,
ఎట్ట చేయగలను ఆయన్ని? అయితే తీస్తాను పో. చూస్తారా, దేవుడు తీస్తేనే కానీ ఆడ పని చేయలేకపోయాడు అప్పుడు. దేవుడు అడ్డుకట్ట వేస్తేనే కానీ మనం కూడా ఏం చేయలేదు. అపవాది మనల్ని వెన్నాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇంకా మాట అంటాడు 4వ వచనములో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతా తానే ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 7వ వచనంలో, లేకపోతే 6వ వచనంలో ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. లెక్క కూడా చేయలేండి లోకంలో ఉండేవాడు మనల్ని, లెక్క కూడా చేయదు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, ఆయన నిలిచి ఉండకపోతే లోకంలో వాళ్ళు మనల్ని లెక్క చేయరు, నీచంగా చూస్తారు, ఈడా అంటారు. అందుకనే దేవునిలో ఉండాలి, మనం దేవుని ఎందే ఉండాలి, ఆయన్ని వల్ల ఉంచుకోవాలి, ఆయన వాక్యాన్ని వల్ల ఉంచుకోవాలి, నడవాలి. అప్పుడే లోకం దృష్టిలో మనం చెయ్యెత్తి వాళ్ళ దగ్గర నుంచి నమస్కారం పెట్టించుకునే స్థితిలోకి మనం వస్తాం. లేకపోతే ఉండదు ఆ స్థితి. మనకి నీచంగా చూస్తారండి. ఎట్లా చూస్తారంటే అంత ఇదిగా చూస్తారు. పోరా అనేటట్టుగా చూస్తారు. మా తెచ్చుకో, పోరా పో అంటారా? వస్తాయి. పెచ్చగాడు వచ్చాడు అనుకో, పోయా పో అంటాడు. అట్టగా చూస్తారండి. ఆయన కానీ మనలో లేకపోతే. అందుకే ఆయన్ని కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. అందుకనే 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అడుగురు. దేవుడిని మహిమపరచాలంటే బహుగా ఫలింపంట. దేవుడు ఆయన మనలో మనం ఆయనలో ఉంటే బహుగా ఫలిస్తామంట. బహుగా ఫలిస్తాం. ఏ విషయంలో అయినా సరే, బిడ్డలు కావాలన్నా, వివాహం కావాలన్నా, లేకపోతే ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఫలింపు దేవుడు నీకు ఇస్తాడు. నీకు అవసరమైంది ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు దేవుడు. అందుకే ఆయనలో ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి. పూర్ణముగా హృదయాన్ని మనకు ఆయనకి ఇవ్వాలి. ఆగస్టు 15 లాగా కాదు, జనవరి 26 లాగా కంప్లీట్గా తుడిచిపెట్టేసేయాలి అన్నింటినీ. అప్పుడే మనం గొప్పగా ఉంటాం. అప్పుడే గొప్పగా ఉంటాం. ఇంకో మాట 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మనతో చెప్పేది ఏంటంటే, ఆయన పరిపూర్ణముగా ఉండాలంట. మన సంతోషం పరిపూర్ణముగా ఉండాలంట. మన సంతోషం, ఆనందం, సంతోషం, ఎగిరి గంతులు వేసే అనుభవం పూర్తిగా ఉండాలి మనకి. ఆ సంతోషం ఏదో జరిగిందంటే జరిగిందిలే, ఏమయ్యా ఇల్లు కట్టేమంటే కట్టేమలే అబ్బా, ఒక అంతస్తుకి అయిపోయింది మా పని అంటే. ఎన్ని అంతస్తులు కట్టాలని? 3 అంతస్తులు వేస్తే బాగుండేది. ఒక అంతస్తులో మేము ఉండే 2 అంతస్తులు వాడికి ఇస్తే మాకు బాగుండేది, జరిగిపోయింది. ఏం చేస్తామా, ఒక అంతస్తే కట్టుకున్నాం. అది పరిపూర్ణమైనటువంటి ఆనందం కాదు. ఆయన 3 అంతస్తులు కొట్టుకొని బాడులు ఎక్కించుకుంటే అప్పుడేంటి ఆయనకి పరిపూర్ణమైన పూర్తి సంతోషం దేవుడు పట్ల మనకు కలగాలి. పూర్తి సంతోషం కలగాలి. ఏదో అప్పటికప్పుడే జరిగించేసి అప్పటికప్పుడే జరిగించేసాను కాదు. నేను అక్కడుండేనా, నేను చూస్తేనేనా, నేను ఎట్లా చేయాలనుకుంటేనేనా, చీకటి అయిపోయిందా, అప్పుడు దేవుడు ఒక కారు హల్లెలూయా అయిపోయింది, కారు పంపించాడు, ఇంటికి వెళ్ళావు, అయిపోయింది. అంతేనా? అయిపోయింది. దాంతో నీ సంతోషం అంతా, జీవితకాలం అంతా అది అల్ప సంతోషం. అని ఏంటది? అల్ప సంతోషమే. అంటే అది ఎందుకు జరిగింది అంటే, దేవునిలో నువ్వు ఎదగడానికి చేశాడని, ఇంకా ఎక్కువ సంతోషం పొందడానికి. దేవుడు నేను చెప్తే దేవుడు విన్నాడు, నా మొర ఆలకించాడు, ఆయన ఉన్నాడు అని తెలపడానికి మాత్రమే
ఆ తర్వాత పూర్తి సంతోషం నీకు దేవుడు ఇస్తాను. నీ జీవితంలో నేను తన వైపు మళ్ళించుకొని తన చిత్త ప్రకారంగా నడిపించుకుంటూ ఆయన నీకు పూర్తిగా స్వాతంత్రాన్ని, పూర్తి సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకనే అక్కడ ఆ మాట అంటాడు, మీ యందు నా సంతోషము ఉండవలెనని. మన దగ్గర నుంచి మనల్ని చూస్తే ఆయన సంతోషపడాలంట. మనల్ని చూసి బాధపడకూడదు. ఏంది ఇలాగ అయిపోతున్నారు నా బిడ్డలు, ఇలా చెప్తున్నా కూడా ధైర్యం లేకుండా ఉంటే, ఏదో వీళ్ళకి నమ్మకం కలిగించడం లేదే. మార్త, నువ్వు దేవుని నమ్మిన ఎడల పూర్తి ఆశ్చర్య కార్యాలు మహిమ చూస్తామని నీకు తెలీదా? నమ్మలా, సగమే ఉంది. ప్రభు వస్తే ఆశ్చర్య కార్యాలు చేస్తే చూస్తా ఉంది, ఆమెను పోయి వడ్డిస్తా ఉంది, అన్నం వండుతా ఉంది, పెడతా ఉంది. ఇదే పూర్తిగా లేదు ఆమెలో. అందుకనే ప్రభుని వారు పరీక్ష చేశాడు. 3 రోజులు ఆగాడు అక్కడే. చెప్పంపించారు, నా తమ్ముడికి బాగలేదయ్యా, నువ్వు రా, నువ్వు వస్తే బాగుపడతాడని చెప్పంపిస్తే ఆగాడు ఇంకా ఆయన. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్తారా లేదా అనేటువంటి ఆలోచనతోనే ఆయన 3 రోజులు రాకుండా ఆగాడు. కానీ వీళ్ళు నమ్మకం లేని బాబు, అందుకనే చనిపోయాడు. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రభువుల వారు వెళ్ళారు అక్కడ తాను మహింపరచుకోవడానికి, తండ్రిని మహింపరచుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఉండింటే బతుకునేవాడు కదయ్యా. సగమే ఏంటంట, ఎంత ఉంది విశ్వాసం? ఎంత విశ్వాసం ఉంది? సగం విశ్వాసం. చెప్పాలి అందరూ, ఎంత విశ్వాసం ఉంది? వింటా ఉంది వాక్యం, పని చేయడం లేదు. ఏం చేయడం లేదు? పని చేయడం మాత్రం ఉంది. మన డబ్బాలో నాకు కూడా బీపీ ఉంది, మాటలు తెచ్చుకుంటా నేను దీంట్లో పెడతా. ఏం లాభం? నా తలనొప్పి దగ్గర దేవకాలకు ఎక్కువసేపు మాట్లాడితే తలనొప్పి వస్తుంది, నరాలు బలహీన పడతాయి. అందుకని నేను ట్యాబ్లెట్ తెచ్చుకుంటా. ట్యాబ్లెట్లు దీంట్లో ఉన్నాయి, నేను వేసుకోవడం లేదు. వేసుకోకపోతే నాకు తలనొప్పి రావడం మానేస్తుందా వస్తుందా? చెప్పండి, ఎందుకు వస్తుంది? మాత్రం ఉందిగా నా దగ్గర, జోబిలో ఉందిగా జోబిలో మాత్రం ఉందిగా, జోబిలో మాత్ర షీట్ ఉంది, షీట్ ఉంది జోబిలో. లేదా తగ్గుతా కదా, తగ్గదా? మాత్రల షీట్ ఉన్న జోబిలో తగ్గదా? ఎందుకని? అది ఎక్కడ ఉండాలా? ఆ మాత్ర ఎక్కడ ఉండాలా? జోబిలో, షీట్లో ఉండాలా, లేకపోతే ఆ బ్యాగ్లో ఉండాలా, లేకపోతే లోపల కడుపులో ఉండాలా? ఏమే బయట ఉందిగా మాత్రం, డబ్బులు ఇచ్చి కొన్నారుగా. డబ్బులు ఇచ్చి కొన్నారుగా. మాత్రం ఉందిగా. దేవుడు విశ్వాసం ఉంటే ఏసే ఉన్నాడు అని అనుకుంటే చాలు. ఆయన మనలో ఉండాలా. ఆయన ఎక్కడ ఉండాలా? అదే ఆయన చెప్పింది, నా యందు మీరును అని, మీ యందు నా మాటలను అని. మనలో ఆయన మాటలు ఉండాలా, ఇవి పని చేయాలా. మాటలు ఉంటే కాదు, ఆ మాటలు ఉండాలి, ఆ మాటలు పని చేయాలి. మాత్రం ఉంటే కాదు, మాత్రం ఉండాలి, మాత్రం పని చేయాలి. పని చేయాలంటే కడుపులో ఉండాలి. కడుపులో ఉంటే నీళ్ళు తాగితే అది లోపలిపోద్ది, కలిసిపోద్ది, నరాల్లోకి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళి పని చేస్తుంది. అది తలనొప్పి రానికుండా ఆ బ్లడ్ని సర్క్యులేషన్ అంతా ఆపుతుంది. అది బాగా కట్టకట్టుకోబోతున్నటువంటి ఆ గడ్డలన్నింటినీ కరిగించేసి తిప్పుతూ ఉంటుంది. లోపల అంతా రొటేట్ అవుతూ ఉంటుంది మన బ్లడ్. లేకపోతే అదేమవుతుందంటే గడ్డలు కట్టుకుంటుందంట. గడ్డలు ఎప్పుడైతే కట్టదో సర్క్యులేషన్ ఆగిపోతుంది, బ్లడ్ తిరగదు, లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉంటేనే మనకి. ఎప్పుడైతే ఆ బ్లడ్ కట్టగట్టి పోకుండా పోయిందో అప్పుడు నరాలు పని చేయవు.
అప్పుడేమవుతుందంటే పెరాలసిస్ అటాక్ అవుతుందంటే ఏమవుతుంది అందుకు ఏం చేయాలా? మాత్ర తెచ్చుకోవాలి. మాత్ర తెచ్చుకొని ఏం చేయాలా? మింగాలి. మింగి నీళ్ళతో మింగితే కడుపులో పెడితే దాన్ని కడుపులో పెట్టుకుంటే అది వెళ్ళి పని చేస్తుంది. దేవుని వాక్యము మన కూడా మన సంఖలోనో మన బ్యాగ్లోనో మన చెవులోనో ఉంటే కాదు, హృదయంలో ఉండి పని చేస్తేనే మనకి సంతోష గానం. హృదయంలో మన అంతరంగంలో సంతోష గానం ఎక్కువగా ఫలింపు జరుగుతుంది. దాన్ని ఎక్కువగా ఫలింపు జరగదు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కీర్తిస్తామంటే ఇవన్నీ ఈ కార్యాలన్నీ జరిగితే విశ్వాసం మనలో ఉంటే ఆ విశ్వాసం ప్రకారంగా మనం జీవించగలిగితే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని నమ్మి ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకుంటే అప్పుడు మనకి సంతోష గానం. అది నీతిమంతుల లక్షణం, యథార్థవంతుల లక్షణం. నమ్మిన వారు మాత్రమే ఏది చేయగలుగుతారండి. పూర్తిగా విశ్వసించిన వారు మాత్రమే. దేవుడంటే భయపడేవారు, ఆయన మాటలు, ఆయన శాసనములు, ఆయన కట్టడలు అనుసరించాలి, ఇది చెయ్యాలి అని అనుకునేవారు మాత్రమే నీతిమంతులు. పదవాడు ఎవరు నీతిమంతులు కాదు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అని రాసి. మరి మనం నీతిమంతులమో కాదో మనమే పరీక్షలు చేసుకోవాలి. ఎవరు పరీక్షలు చేయరు, దానికి ఏం పరీక్ష లేదు. దేవుడు పెడతాడు పరీక్ష. వీళ్ళు నెగ్గుతారా నెక్కరా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం టెస్టులు చేస్తాడు. యోగును కూడా టెస్ట్ చేశాడు దేవుడు. వదుకో అనేది ఆయన భార్య. ఏం దేవుడు అయ్యా అని. అయినా కూడా అన్నీ ఉంటే కదా దేవుడు, ఏమి లేకపోయినా దేవుడే కదా. అంటే ఇప్పుడు దేవుడు అపవాది అంటాడు, ఇప్పుడు చూడు నేను తిడతాడు, చూడు నేను తిడతాడు అంటాడు దేవుడు. చూసుకోపో అంటే తిట్టడం. యోగు తిట్టడు దేవుడిని. దేవుణ్ణి తోలనాడు అంటే ఏం మాట్లాడు దేవుణ్ణి. ఎందుకు రప్పించేవయ్యా? నాకు ఏదయ్యా, నాకైనా నేను అందరికీ సహాయం చేశాను కదయ్యా. విధవరాళ్ళు వస్తే వాళ్ళకి ఎంత కావాలో అంత అడిగితే వాళ్ళకి ఇచ్చాను కదయ్యా. చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చాను కదయ్యా. వృద్ధులు వస్తే పని చేసుకోలేదని వాళ్ళకి ఇచ్చాను కదయ్యా. ఎంతో మందికి దాన ధర్మాలు చేశాను కదయ్యా. మరి నాకెందుకయ్యా ఇది? అవునయ్యా, నువ్వు ఎంతమందికి సహాయం చేసేవారు. ఏ దేవుడయ్యా ఈ దేవుడా? వచ్చి వదిలేచ్చాయి అని వాళ్ళ భార్యని మాట్లాడబాక అన్నాడు ఆయన. అంతే మాట్లాడదు. మూర్ఖులు అయితే మాట్లాడతారు. ఎవరైనా నువ్వు కూడా మాట్లాడటానికి లేదు. జాగ్రత్త. అన్నీ ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా దేవుడు నా దేవుడు అంతే అన్నప్పుడు దేవుడు ఆయన పరీక్షలు పెట్టిన పరీక్షలు అన్నింటిలో కూడా యోగు నెగితే చిట్ట చివరికి రెండింతల ఆశీర్వాదంతో నింపుతాడు. సంతోషకాలం ఎగిరి గంతులు వేసే అనుభవం. నీతిమంతుడు కాబట్టి ఎగిరి గంతులు వేసే అనుభవంతో యోగు వర్ధిల్లుతాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటని మనం ఆలకించినప్పుడు నేను చేస్తున్నానా లేదా, నన్ను నడిపిస్తున్నాడా లేదా, నాలో ఇంకా ఏముంది వ్యతిరేకంగా. ఆగస్టు 15 అంటే స్వాతంత్రం, బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను అని అనుకుంటున్నాను. అయితే పూర్తి హృదయం ఆయనకి ఇచ్చానా లేదా? జనవరి 26వ తారీఖు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా నాలో ఉండే అన్నీ వెళ్ళిపోయినాయా లేవా? ఏ దోషాలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ వెళ్ళిపోయాయా లేవా అని సరిచూచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుడితో ప్రార్థన చేయాలి, చెప్పుకోవాలి ఆయనకు మనం అన్ని ప్రతిదీ. నేను ఎప్పుడు మిమ్మల్ని కోపించుకునేవాడు కాదంటాడు. ఎప్పుడు కోపం రాదు. ఎందుకంటే ఊరికే ఇసిగిస్తా ఉన్నారు, నన్ను ఇసిగిస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తే ఇసుకప్ప అని పడేస్తున్నాడు. అది మనం చూసి మనం ఇసిగిచ్చి పొద్దుకొని మనం ఏమంటారంటే అబ్బా దేవుడు లక్షుడు, దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పడే. నువ్వు గొప్పవాడి కావద్దా? నువ్వు గొప్పదాన్ని కావద్దా? పూర్ణ హృదయం ఆయనకి ఇవ్వమంటుంటే పూర్ణ హృదయం ఆయనకి ఇస్తున్నావా? సగమే ఇస్తున్నాం. మనమే ఆలోచన చేసుకోవాలి. ఆయన కీర్తించే విధానంలో పూర్తిగా సంతోషంతో మనకి అంత సంతోషమే. నా జీవిత కాలం అంతా పూర్తి సంతోషం. నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు నాకు రాదు. దేవుడు సదాకాలము చచ్చిపోయేదాకా ఆయన నన్ను కాపాడుతాడు అనేటువంటి మాట మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనకు ఉంటుందా? ఒకరు ఇరుకులు ఇబ్బందులు రాగానే మనం ఏడుస్తాము.
ఏందయ్యా ఇది నాకేనా, ఇది ఎవరికి రాకూడదా, వాడికి రాకూడదా, వీడికి రాకూడదా, వాడు చెడ్డోడయ్యా, వాడు బాగుందా, మంచిదాన్ని నాకెందుకు వచ్చింది ఇదే అని సహజంగా మానవుల యొక్క హృదయంలో అట్టగా తలంపులు వస్తాయి. దేవుడు మాకు రావు అనే దానికి లేదు. ఒకరు ఎక్కువగా ప్రెస్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఖచ్చితంగా అలాంటి మాటలు మన నోటి కూడా వస్తాయి. యథార్థం ఇదంతే. యోహాన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేసేసారు, ఖండించేయాలి. ఆయన 2 రోజులకి ఆయన్ని వేసేస్తారు, తల నరికేస్తారు బాప్టిజం ఇచ్చే యోహాన్. ఎందుకంటే ఆయన నిజం చెప్తాడు, గద్దిస్తాడు, తప్పు చేసే వాళ్ళని గద్దిస్తాడు. ఏ రోజు రాజు తమ్ముడు భార్యని పెట్టుకొని ఆయన కొలగతా ఉంటే ఏయ్ అని గద్దిస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆయన లోపల కానీ చంపేస్తారు. ఇంకా యోహాను శిష్యులు పంపిస్తాడు, అయ్యా రక్షించడానికి వచ్చింది నువ్వా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా రక్షించడానికి, ఏది నన్ను ఎత్తి లోపలేసారా అన్నట్టు చెప్తాడు. శిష్యులు వచ్చి అడుగుతారు యేసు ప్రభువు వారిని, ఏందయ్యా నువ్వేనా రక్షకుడు, ఈ లోకానికి వచ్చింది నువ్వేనా, కాపరివి నువ్వేనా, లేకపోతే ఇంకోటి ఎవరైనా వెనకాల వస్తారా? ఇదిగో చూస్తున్నారుగా అద్భుత కార్యాలు. గుడ్డోడు చూడగలుగుతున్నాడు, గుడ్డోడు నడవగలుగుతున్నాడు, మగవాడు మాట్లాడగలుగుతున్నాడు, చచ్చిపోయినాడు లేస్తున్నాడు. చూస్తున్నారుగా నేను చేసే కార్యాలని చూస్తున్నారుగా మీరు, మరి ఇంకెవరు వస్తారు నాకన్నా అన్నాడు ప్రభువు. వెళ్ళి చెప్పారు అదే మాట. ఎంతటి వారమైనా ఒకానొక సమయంలో మనం అట్ట తీసి అట్ట పెట్టేస్తాం, ఒక క్షణంలో పెట్టేస్తాం దేవుని పక్కకి, దేవుని వాక్యాన్ని అట్ట పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే మన అవసరం తీర్చలా, అక్కడ ఆ వాక్యం మన అవసరం తీర్చలా దేవుడి వాక్యం. అందుకని వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకం వైపు చూస్తాం, మన అక్కర్లు తీర్చే లోకం వైపు చూస్తాం. అవి తాత్కాలికమైనవి అన్నటువంటి విచక్షణని కోల్పోతాం. మనం తాత్కాలికమే, ఈ లోకం ఇచ్చే అది మనకి సహాయం తాత్కాలికమే, శాశ్వతమైనది కాదు అని ఒక క్షణము మనం కోల్పోతాం. మన యొక్క ఆలోచనలన్నీ కూడా కోల్పోతాం. పేతుడు అన్నాడు, నేను నడిచేదా ప్రభువా, నువ్వే భూతం అనగానే నేను భూతం కాదు, నేను యేసు ప్రభుని, యేసుని నేను అనగానే, అయితే అయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా, అయితే నన్ను కూడా నడిపిస్తా, సరే నడువు అన్నాడు. అంతే పడవ దిగి అట నీళ్ళ మీద పాలు పెట్టాడు, 2 అడుగులు వేసాడు. అయ్యగా నేను నడుస్తున్నాను, నీ కూడా వేసి వాళ్ళు నడిపిస్తున్నాడే అనుకుంటే చెవులకి ఏంటి యేసు ప్రభుని ఇట్లా చూస్తూనే ఆడు యేసు ప్రభుని మరచుకున్నాడు. గాలిని చూసి గాలి వస్తాం, గాలిని ఆడ చూస్తాం, గాలిని చూస్తామా గాలిని. గాలి లేచింది, సుడిగుండం లాగా లేచి ఉంటుంది అక్కడ సముద్రంలో. దాన్ని చూశాడు అయ్యగారు, అమ్మో అనుకున్నాడు, చచ్చిపోయామని ఆయన అనుకున్నాడు. యేసు ప్రభు శక్తి కలిగిన వాడు అన్న సంగతి ఒక క్షణం మర్చిపోయాడు. అందుకనే గుడుగుమని నీళ్ళలో పడిపోయాడు. యేసు ప్రభు మీద దృష్టి ఎప్పుడు పక్క తప్పాడో అప్పుడే పడిపోయాడు. వెంటనే తానుకున్నటువంటి జ్ఞానం అంతా కోల్పోయాడు. తాను ఎలాంటి వాడో, ఏం పని చేస్తాడో, ఏందో అన్నీ ఒక క్షణం మర్చిపోయి నీళ్ళలో మునిగిపోతా రక్షించయ్యా ఏమే సముద్రంలో ఈత కొట్టుకొని వస్తావు, చేపలు పట్టడానికి పోతుందంటే రెడీ సముద్రంలోకి పోయి అక్కడ దిగి నీళ్ళలో దిగి ఆ వలలన్నీ వేసి ఆ పడవ కట్టేసుకొని మళ్ళీ పడవలో కూర్చుంటేనే దిగుతావుగా అక్కడ సముద్రంలోకి, ఎత్తావుగా అక్కడ. ఇక్కడేదో నీళ్ళలో దిగంగానే మునగంగానే నేను రక్షించు అని కేకలేస్తావు, నీకు తెలీదు ఈత వచ్చాను. అన్నీ కోల్పోయాడు, సమస్తము కోల్పోతాం. దేవుడు మన విచక్షణ, మన ఆలోచన, జ్ఞానము అన్నీ కోల్పోతాం. మనకి ఏముందో మన ఎవరమో ఏందో అన్నీ మర్చిపోతాం. అంతే అపవాది వైపు ఎప్పుడు ఒక క్షణం చూస్తామో మనకుండే అన్నీ మర్చిపోయి పడిపోతాం మనం నీళ్ళలో. కాబట్టి జాగ్రత్త కలిగి ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అందుకనే మనలో
విశ్వాసం పెంపొందించాలి. ఏం పెంపొందాలి? ఏంది విశ్వాసం అంటే? ఏంది విశ్వాసం అంటే? ఏంది? పానీపూరియా? మలాయికాజనా? ఏది విశ్వాసం అంటే? నమ్మడం. దానియల్ని సింహాల గుహలో వేస్తారు, వాటికి ఆహారం లేదు. ఆ వాసన, మనిషి వాసన తగిలితే, చెమట పోస్తే వాసన వస్తే, ఆ చెమట వాసన తగలంగానే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వచ్చి పరిగిస్తా వచ్చి చెప్పుకొని తినేస్తాయంట ఆ సింహ. అటువంటి వాటిని పెట్టారు లోపల, వాటికి ఏమో ఆహారం పెట్టకుండా దానియల్ని చంపేయడానికి. కూర్చొని ఉన్నాడు అయ్యగారు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే దించారు లోపల, ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వే అన్నీ నువ్వేనాయన అని కూర్చొని ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. సింహాలు పరిగెత్తుకుంటా 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 వచ్చాయి. వాసన తగిలి ఎట్టొస్తున్నాయంటే అంత రయ్యమని వస్తున్నాయి. ఐస్ బలైస్ అంటే పిల్లకాయలు పరిగిస్తారు చూడు, బండికని ఎట్లా పరిగిస్తా వస్తున్నాయి ఆ సింహాలు. ఈయన విశ్వాసం ఉంటే దేవుడు డాలుగా ఉన్నాడు. ఆయన డాలుగా ఉన్నాడు. ఆ దాకొచ్చి అంటే సడన్గా అనిపోయి అంట. ఎందుకంటే దానియేలు ముందు దేవాది దేవుడు అగ్నిలాగా మండుతున్నాడు. అగ్నిలాగా దగ 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 బగ 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 మండుతున్నాడు. అంతే మండుతున్నాడు ఆయన. దానియేలు దగ్గరకు వచ్చిన సింహాలు దూరం నుంచి చూస్తున్న సింహాలు అస్సలు వచ్చి బ్రేక్ చేసినట్టుగా ఆగిపోయినాయి. అంతే పెద్ద మంట మండుతా ఉంది. దగ్గరకు వచ్చి కూడా ఏం చేయలేదు, వెళ్ళిపోయినాయి. అంతే వెనక్కి తిరిగి వద్దురా నాయన మంటల్లో, ఈ మంటల జోలికి వెళ్ళామంటే మనం సస్తామని అనుకున్నాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి రాజుగారు వచ్చాడు తెల్ల. దానియేలు, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడుగుతున్నాడు పైన నుంచి. ఆయన అడుగుతున్నాడు పైన నుంచి. దానియేలు అన్నాడు, రాజు చిరకాలము జీవించు. రాజు చిరకాలం, ఎందుకంటే రాజు గురించి తెలుసు. ఆయన రాజు వేయలేదు, ఇది జరిగింది వేరే సందర్భము, అయినా నా జీవితానికి నాకు తోడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. సింహాలు వచ్చి పైన పడతాయన్నా కూడా భయపడి అటు తిరిగి ఇటు తిరిగి, ఇటు వరకిద్ది అటు వరకిద్ది, దేవుడా రక్షించు దేవుడా రక్షించు దేవుడా రక్షించని అటు పక్క ఈ పక్క ఆ పక్క పరిగెత్తా. దాన్ని దేవుడు విడగాడు వచ్చేస్తుంది. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అని ఆ గోడ పట్టుకొని ఎక్కడానికి, ఈ గోడ పట్టుకొని ఎక్కడానికి, ఆ గోడ పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నం చేయాల కూర్చున్నాడు. అంతే మొక్కలేసి అయ్యే ఆగింది. అయ్యి వరికింది అటు ఇటు అటు ఇటు అటు ఇటు వరికి చూస్తే అయ్యగారు ముందు శతక్ మెషక్ అభ్యర్థి వాళ్ళు వేసాడు, పంటల్లో ఎక్కువ వేసాడు. ఏమయ్యా వేసేస్తున్నావు, నిన్ను వేసేసుకోపో, మా దేవుడు. విశ్వాసం, అది విశ్వాసం. ఆ దేవుడు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, అది విశ్వాసం. అదే విశ్వాసం. ఏదో యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినాక 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం వస్తుంది. విశ్వాసం ఆనందగానం చేసింది. తర్వాత సంతోషం, శాశ్వతమైనటువంటి ఆనందం. ఇంకా ఎప్పుడు జబ్బులు పడదు. నీ జీవితంలో లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కష్టాలు రాకుండా ఉండాలి అంటే సంతోషంగాను నీతిమంతులుగా మనం తీర్చాలి. ప్రతి విషయంలో విశ్వాసంతోనే మనం ఉండాలి, అల్ప విశ్వాసంతో మనం ఉండకూడదు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా సరే విశ్వాసంతో. కష్టాలే రాకుండా చేస్తాడు దేవుడు. నీకు ఎందుకు రావాలి నీ కష్టాలు? నీ కష్టాలు చూసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందాం. వాళ్ళ కష్టాలు వచ్చినాయి, మాకు కూడా కష్టాలు వస్తే బాగుంటుంది అని ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎవరైనా ఇష్టపడరుగా. నీ బాధలు, నీ శోధనలు, నీ వేదనలు చూసి ప్రభువుకి అమ్మా నేను బాధలు పడుతున్నానమ్మా, రండి మీరు కూడా బాధలు పడుతున్నారు, దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు అని చెప్తే వస్తారా? ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రాదు. నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి, నీ శోధనలు, వేదనలు చూసి నీ దగ్గరికి రాదు. నువ్వు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంటే లోకం నిన్ను చూసినప్పుడు ఎగిరి గంతులు వేస్తూ యేసు ప్రభు దగ్గరికి వస్తారండి. అందరూ కూడా అన్యజనులు కూడా వస్తారంట. ఎవరు వస్తారు? దేవుని ఎదురు విశ్వాసం వచ్చిన వాళ్ళు, దేవుని బిడ్డలుగా చలామణి కాని వారు అన్యజనులు. ఇశ్రాయేలు గోత్రీకులు కాదు, 12 గోత్రాల వారు కాదు.
అన్నజనుడు అందరూ వస్తారట, మనం కూడా అన్నజనుడినే. అందుకనే ఆయన దగ్గరకు వచ్చాం, విశ్వాసంతో వచ్చాము. దేంతో వచ్చాం? మనకు కూడా ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆశ్చర్యం. అయితే కార్యాలు జరిగిస్తున్నా మనం ఇంకా లోపడడం లేదంట. ఏం లేదంట? మనం ఆలోచన చేసుకో, మనం ఆయన మాటకు లోపడ్డామా లేదా, లోపడ్డామా లేదా, లోపడ్డామా లేదా, ఆయన మాట మనకు అర్థమవుతుందా లేదా, అర్థమవుతుందా లేదా, అర్థమవుతుందా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటే ఆయన కూడా మనకి సహాయకుడుగా ఉంటాడు. ఎట్టుంటాడా? సహాయకుడుగా ఆయన ఉంటాడు. లేకపోతే ఆయన సహాయం మనకు అందదు. సగంతో ఉంటే అందదు మనకి. సగంతో ఉంటే అందదు మనకి. ఆయన ఆశీర్వాదం అందదు. ప్రసక్యం మనకి దగ్గర అంటే చెన్నై గురించే మనం మాట్లాడుకోవాలి. లేకపోతే విజయవాడ ప్రసక్యం. టికెట్ ఎంత అన్నాడు అని అడిగాం. ఆయన 300 టికెట్ అంటే ఎంత అన్నాం. 300 అన్నాడు. మనం 150 ఇచ్చాం. ఏమంటాడు ఆయన? 300 అని ఎదుర్కొంటే ఉరికి వస్తాడు. మన సాయి 150 చేతులు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఏం చేస్తాడా? ఆయన? ఏం చెప్పడు? ఏం చేస్తాడు ఆయన? ఉరికి చూస్తాడా? చూసి ఏమంటాడా? ఏడు చూపిస్తాడు. నేను ఏమి చెవులు వినపడటం లేదా అని, కళ్ళన్నా పని చేస్తున్నాయా లేదా ఏంటి ఈయనకి అని 300 3 ఏళ్ళు చూపిస్తాడు. 300 అంటే తీయమ్మా తీయ్యా 300 150 ఇస్తే తీసుకోడు కదా. మనం కూడా పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తే కదా ఆయన కూడా పూర్ణంగా మనకి ఆశీర్వాదాలు ఇచ్చేది. సగం పోతే అయ్యా 150 ఉందే, నా దగ్గర 150 ఉంది, మధ్యలో దింపేస్తావా అని అడుగుతావా? విజయవాడ బస్సు విజయవాడ పోవాల్సి ఉంటాయి. 150 రూపాయలకి ఎక్కడ దాకా వస్తే అక్కడ దింపేది. అది అడుగుతావా? లేకపోతే ఏం చేస్తాం? ఊరు అడగరు. 150 రూపాయలు నా దగ్గర 300 లేదా, విజయవాడ కాదులే, ఎక్కడ దాకా పోద్ది? ఒంగోలు దించేస్తా. పిచ్చోళ్ళలాగా ఉన్నారు బిడ్డ. విజయవాడ టికెట్ ఇవ్వన్నాడు, 300 అంటే 150 ఉంది, 150 రూపాయలు ఎక్కడికి వస్తే అక్కడే దించుంటున్నాడు వీడు. అసలే దిగుపో, ఏరే బస్సు ఎక్కుపో, ఏరే బస్సు ఎక్కు, దిగు. ఎందుకంటే మన ఆలోచనలు క్రమంగా ఉండాలి. దేవుడు చెప్పిన విధానంలోనే మనం నడుచుకోవాలి. సగం ఎందుకంటే ఆయన దగ్గరికి పోయి అంటే ఈడే ఆశీర్వాదాలు మనకు రావు. వస్తాయా? అనే రావు. అందుకనే ఈ కీర్తనల గ్రంథం 47 కీర్తనలో 8వ వచనంలో ఏమంటాడంటే, కీర్తన 8వ వచనం, తన పరిశుద్ధ సింహాసనం మీద. ఈ సంగతి మనం గ్రహించాలి. దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజై ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి పోవాలంటే తగిన విధంగా మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. స్కూల్కి యూనిఫామ్ వేసుకురమ్మన్నారు అంతే, ఆ స్కూల్లో యూనిఫామ్ పెట్టారంతే. ఆ స్కూల్కి పోవాలంటే యూనిఫామ్ వేసుకొని పోవాల్సిందే. యూనిఫామ్ వదిలేండి, చదువు ఒకటే చెప్పండి. మా బాబుకి మంచి బట్టలు వాడి అవన్నీ ఇష్టపడుతున్నాడండి. నల్లటి గుడ్డలండి, నలుపు బాగుంటుందండి, వాడికి భలే కలర్కి వాడి కలర్కి భలే మ్యాచ్ అవుతుందండి నల్ల బట్టలు. మేమంటే భలే ఇష్టమండి, మేమంటే భలే ఇష్టపడతామండి. ఆ బట్టలన్నింటినీ మా వాడి వేసుకొని వస్తాడండి. మేడం, సార్ గారు, మా అబ్బాయి వేసుకొస్తాడండి అంటే ఏమంటారు మళ్ళీ స్కూల్ యజమాని? ఏమంటారు? ఏం చెప్పరు? ఏమంటారు స్కూల్ వాళ్ళు? స్కూల్కి యూనిఫామ్ వేసుకోకపోతే ఏమంటారు? మీ సార్ యూనిఫామ్ వేసుకోకుండా పోతే మీ సార్, మీ మేడం, మిస్
ఏమంటది ఏమంటది ఏమంట అబ్బా అదేంటో స్కూల్ అందరం చేస్తాం వచ్చి ఏమంటుంది మేడం అది తెలియదు బాబు చిన్నపిల్లడు కదా ఇంకా వాడికి అర్థం కాదు. మీ స్కూల్లో యూనిఫామ్ ఉందా? కూర్చో కూర్చో. మీ స్కూల్లో ఉందా యూనిఫామ్? వేసుకోకపోతే ఏమంటారు? తిడతారు అంతే. స్కూల్కి యూనిఫామ్ వేసుకోకపోతే తిడతారు వాళ్ళు. పరిశుద్ధ ఆలయం మీద ఆయన ఉన్నాడు, పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఉన్నాడు. అదే పరిశుద్ధతతోనే మనం వెళ్తేనే ఆయన ఆహ్వానిస్తాడు మనల్ని, లేకపోతే పంపించేస్తాడు. పోనీ వెనక్కి పోనీ. ఆయన కీర్తించలేము మనం. పరిశుద్ధతతోనే పోతేనే ఆయన కీర్తిస్తాం. పూర్ణ హృదయంతో ఆయన ఆరాధన చేస్తేనే ఆయన పోగలుగుతాం. పూర్ణ హృదయం మనకుంటేనే ఆ పరిశుద్ధ పర్వతాన్ని మనం చేరుకోగలుగుతాం, లేకపోతే చేరుకోలేము. నెట్టేస్తారు అక్కడ, నెట్టి వేయడం జరుగుతుంది. అసలు పోయేదానికి అక్కడే కోల్పోతాం. పిచ్చి గుడ్డలు వేసుకొని మీటింగ్ జరుగుతుంటే ఆ పిచ్చి గుడ్డలు చినిపోయిన గుడ్డలతో పోతే బుర్కా పో హట్ అన్నట్టుగా అంటారు. ఆ పరిశుద్ధత మనకు ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. అన్యజనులు అందరూ రాజుని స్తుతిస్తారని రాస్తుంది. అన్యజనులు కూడా రాజు ఆయన. ఆ పర్వతం దగ్గర పోవాలంటే అన్యజనులంటే మనం కూడా దేవుడిని ఎరగని వారు. ఇప్పుడు దేవుడు తెలుసుకుని ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాం. ఇష్టపడ్డప్పుడు పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆనంద గానాలతో మనని ఆయన సత్కరిస్తాడు. ఆనంద గానాలు మనకు వచ్చేటట్టుగా చేస్తాడు. మన నోటి కూడా ఆనందమే ఆనందం, పూర్తిగా ఆనందం. మన జీవితకాలం అంతా ఆనందమే. క్షణము ఆనందం కాదు. ఒక క్షణంలో ఆనందపడి మన పోయేది కాదు ఇది ఆనందం. ఎప్పుడుండేది అలాంటిదంటే పూర్తిగా ఆయన అర్థం చేసుకుంటేనే, పూర్తిగా వెతికి విచారణ చేసి ఆయన్ని కనుక్కుంటేనే ఆనందం మనకి. లేకపోతే ఆనందం లేదు మనకి. ఏం లేదు, ఆనందం లేదు మనకు. అంతే, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంతే. 39వ కీర్తన. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ అంటున్నాడు ఆయన. దావీదు అంటున్నాడు, నేను ఎంతకాలం బతుకుతానయ్యా నాకు చెప్పయ్యా. అని అడుగుతావా? నేను ఎంతకాలం బతుకుతాను నాకు చెప్పు అంటావా? అది అడగవు మనం దేవుడిని. నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా జీవితకాలం అంతా నువ్వు నాకు తోడుగా ఉండు, నేను మాత్రం నీ మాట ఎన్ను. నా ఇష్టం వచ్చినట్టుగా లోకస్థాయి చూసి లోకంలో ఆనందిస్తా, లోకంలో ఉండే సంతోషము సమాధానం, లోకంలో ఉండే అన్ని కలిగి ఉంటాను. ఆయన నువ్వు మాత్రం నాకు తోడుగా ఉన్నట్టే ఉంటాడా? అట్టే అడుగుతున్నావు మనం. సగంతో సగం అక్కడ సగం ఇక్కడ. ఐదుకు కూర్చున్నట్టుగా మేడ మీద గదిలో అపుస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో రాత్రి పౌలు గారు ప్రయాణమై వెళ్ళిపోవాలని తెల్లారేటప్పటికి వెళ్ళిపోవాలి ఆయన. అందుకే రాత్రి ప్రసంగిస్తూ ఉన్నాడు. ఐదుకు అనేటువంటి కుర్రోడు కూర్చొని ఉన్నాడు పైన కిటికీలో కూర్చొని సగం వాక్యం వింటున్నాడు, సగం లోపల సైడ్ చూస్తున్నాడు. కిటికీలో కూర్చొని ఉన్నాడు. ఇటు చూస్తున్నాడు, ఇటు వింటున్నాడు, మళ్ళీ ఇటు చూస్తున్నాడు. అంతే తూగొచ్చింది ఆయన అబ్బాయి గారు. రెండు కావాలంటే అలసిపోతారు పాపం బిడ్డలు. అందుకే ఆ నుంచి పడి ప్రాణాలు విడిచిపెట్టేసాడు. కింద పడిపోయాడంటే గోలు అయిపోయింది. కింద చచ్చిపోయాడు. గోలు చేసేస్తున్నాను. ఏమైంది అంటే చచ్చిపోయాడా? కిటికీలో ఉండేవాడు కూర్చోబెట్టాడా? చూస్తున్నాడా? తొంగి చూసేటప్పుడు పడిపోయాడు. కింద చచ్చిపోయాడు. సరే పదండి నేను పావులు చేయలేదు. కిందకు వచ్చాను. మళ్ళా కిందకు వచ్చి చూస్తే చచ్చిపోయాడు. వాళ్ళు కలుస్తున్నారు. ఏందయ్యా దేవుడి వారికి పైన చెప్తా ఉంటే కింద చచ్చిపోయినాడు. ఏంది మాకేం అర్థం కావట్లేదు. గోలుగా సగం మనసు ఉండే వాళ్ళంతా గోలుగా మీకు వద్దని చెప్పా, ఈ సువార్తలు ఏంటి మీకు వద్దని చెప్పా, ఈ ప్రార్థన
ప్రార్థనలు మీకు వద్దని చెప్పి విన్నారా అని అనేవాళ్ళు లేకపోలేదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తాయా, మేము మొట్ట నుంచి చెప్తూనే ఉన్నాం, మేము మన దేవుడు మనకుంటారని అనేవాళ్ళు ఉంటారు. మా దేవుడు మాతో మాట్లాడాడండి రాత్రి కల్లో కనపడి, నువ్వు వద్దు వచ్చేయి ఆ నల్ల పుస్తకం ఎందుకు పెట్టుకొని ఉన్నావు, మనకి ఇస్తారా, రంగుల రంగుల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి అన్నారు. నేను వెళ్ళిపోయానండి అని చెప్తాను. ఇక్కడ బాప్టిజం తీసుకున్నాను ఒక ఆమె చెప్పింటారు, నా కాలం కొత్త. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన బాప్టిజం తీసుకున్నాడు, సగమే వెళ్ళిపోయాడు. మళ్ళీ నామాలు పెట్టుకుంటాడు. అంతే సగం ఉండేవాడు, పూర్తి విశ్వాసం ఉండేవాడు కాదు. ఆవేశపడిపోయి వస్తారు, ఏదో ఒకటి దేవుడు అన్ని చేయడు కదా చేద్దాంలే, వస్తారు నా దగ్గరికి వెళ్ళి చేస్తాడు దేవుడు. చేసిన తర్వాత వాళ్ళు అబ్బా గొప్పగా ఎక్కడ లేదంతా చూపించి దేవుడి దగ్గరకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళా కొద్దిపాటి శ్రమ తప్పుతలేక మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. ఐదుకు పడిపోయినట్టుగా కిందకి పడిపోతారు. తిరిగి మళ్ళీ పౌలు శివుడు కిందకు వచ్చాయని బతికించి మళ్ళీ తీసుకుని వెళ్తారు పైకి. మళ్ళా అరే నైనా నువ్వు కిటికీలో వద్దురా, ఆ పక్క ఈ పక్క చూడబాక, ఒక పక్కే చూడ కింద కూర్చోబెట్టుకుంటాను. వాడి గురించి రాయలే, వాడు పైకి వెళ్ళిపోయినట్టుగానే రాస్తాడు. తీసుకెళ్ళి కింద కూర్చో, కిటికీలో కూర్చోబాక, నీకేం పని కిటికీలో, ఇక్కడ వాకింగ్ చెప్తా ఉంటే నీకేం పని కిటికీలు సయ్యు కూర్చో అని చెప్పుకుంటారేమో. మొక్కలు మళ్ళీ తీసుకెళ్ళి బతికాడు. తర్వాత రాయలే అక్కడ దేవుడు పెట్టారా, సగం దేవుని వాక్యం వైపు సగం లోకం వైపు చూస్తున్నావా, అయితే మనకి మరణం తప్పదు. అలా చేసే వారికి మరణం తప్పదు అని రాసింది అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో. లోకం సాయి చూడబాక, దేవుడి సాయి చూడు, సంతోష గానాలు చేయి. మనం అన్యజనుడిగా ఉండిన మనల్ని దేవుడు రక్షించాడు, రాజుగా ఉన్నాడు. మనం ఆయన కృపలో మనల్ని భద్రపరిచి నడిపించుకుంటున్నాడు. అనేక విధాలుగా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, మనం ఎట్లా నడిచినా ఆయన వృద్ధున పో నేను చేయు పో అని అనకుండా మళ్ళా ఆశ్చర్యకార్యం జరిగించి, మనం ఎంత వెధవాషాలు వేసినా ఆశ్చర్యకార్యం జరిగించి సరిదిద్దబడతారేమో ఆశగా వాళ్ళ వైపు చూస్తూ ఆయన తన దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆయన మళ్ళీ మనం రక్షించబడ్డం వల్ల మనము తిరిగి మళ్ళా పాత రోత జీవితంలోకి వెళ్ళకుండా ఆయన అంటి పెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు, శాశ్వతమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడు. చచ్చిపోయేంత వరకు మరణమే మన దగ్గరికి రాదు, మరణించేంత వరకు మన సంతోషమే. బాధలు ఎదుగులు ఇబ్బందులు మనకు ఉండమంటారు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. తాత్కాలికమైనది కాదు, తాత్కాలికమైన ఆశీర్వాదాలు మనకొద్దు. సూర్యస్కంగానే జనం తగ్గిపోద్ది, అంతే అయిపోయింది. తర్వాత అలా ఎప్పుడో మళ్ళీ జ్వరం వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, తగ్గుతా పోతా ఉంటుంది. వాళ్ళు శాశ్వతంగా మాత్రలు వేస్తారు, శాశ్వతంగా ఒట్టెట్టి మాత్రలు వేస్తారు. ముందు జ్వరం అయ్యా నిన్న కూడా ఉండిందా, రాత్రి తగ్గిపోయింది మాత్ర వేస్తే, ఇప్పుడు కూడా తగ్గిపోయిందయ్యా మాత్ర వేస్తే, కొంత తగ్గిందయ్యా మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చిందా, సరే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఏముంది ఆ బ్లడ్లో, ఏ రోగం ఉందో చూస్తారు. చూసి అప్పుడు చెప్తారు వాళ్ళు డాక్టర్, ఇదిగో నీ రక్తంలో ఇది కలిసింది, ఈ జబ్బు కలిసింది, అందువల్ల నీకు ఈ జబ్బు వస్తూ ఉంది, కాబట్టి ఆ జబ్బుకు మాత్రలు ఇస్తాం అని మాత్రలు ఇస్తాం. అప్పుడు తగ్గిపోద్ది. కాబట్టి కనుక్కోవాలి మనం, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం రావడం లేదంటే ఎందుకు రావడం లేదు కనుక్కోవాలి. దేవుడి దగ్గరికి పోయాడు, ఊరిని అడిగినా చెప్పలేరు వాళ్ళు, నాకు ఎందుకు ఆశీర్వాదాలు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మోకాళ్ళు వేసి, అయ్యా నాకు ఎందుకయ్యా నా జీవితంలో ఇలాంటిది జరుగుతుంది, ఎందుకని ప్రభా నువ్వు మాట్లాడు నాతో, నేను మారాలా అని మీరు అనుకుంటే నేను మారుతాను. నా ఇష్ట ప్రకారమే జీవించా, ఇది బాగుంది అనుకున్నా కానీ బాగలేదని నువ్వు అంటున్నావు, అది ఎలాగ నడవాలో నాకు నేర్పించు, నన్ను నడిపించు, నా చేయబడు అని మనం అడిగితే ఆయన సంతోష గానాల వైపు నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈ ఆరాధన దినమనాడు మొట్టమొదటి ఈ మాసంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే స్తుతించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమంటాడు? కీర్తించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? స్తుతించడం కీర్తించడం
కీర్తించడమే ఈ మాసం అంతా, ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఎందుకు కీర్తిస్తాం, ఎందుకు స్తుతిస్తామంటే దేవుడు మేలు చేశాడు కాబట్టి ఆయన కీర్తిస్తాం, ఆయన స్తుతిస్తాం. కాబట్టి ఈ మాసమే కాదు, రాబోయే ప్రతి మాసము మనకి ఆశీర్వాదకరమగును గాక. రాబోయే రోజులన్నీ మనకి సంతోషగానములు కుమ్మరించును గాక. రాబోయే రోజులన్నీ మనల్ని ఎత్తిపట్టి దేవుడు మనకి ఆశీర్వాదాలతో నింపును గాక. పూర్తిగా జనవరి 26వ తారీఖు మన జీవితంలో నడిపించును గాక. నడిపించాలి, 26 నడవాలి. ఆగస్టు 15 నడవ, ఆగస్టు 15 వద్దు అని వద్దన్నా వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు, పాట పాడిస్తారు. ఏ పాట పాడతారు? ఆగస్టు 15 ఏం పాడు వినిదా? ఏం పాప జంట ఎగరేదా? ఏం పాట పాడతారు? సారే జహా సే అచ్చా, అందరూ కూటికి సచ్చా. ఏం చేస్తారు? అందరూ ఉండాలని, బాగుండాలనే పాటలు, కానీ చచ్చిపోతున్నారు. కూడు నీళ్లు లేక, ఇబ్బందులు పడతా, బాధలు పడతా, రోగాలతో జబ్బులతో ఉన్నదే. పాడుపడినంత మాత్రాన్ని ఏం లాభం చెప్పండి? ఇంకా మన జీవితంలో ఆగస్టు 15 నడుస్తాము. ఏం నడుస్తుంది మన జీవితంలో? ఒప్పుకోవాలి మనం. లేదు నాకు 26 ఉంది నా జీవితంలో అంటే ఒట్టి మాట. నీకై నువ్వే భ్రమలో ఉన్నావు, నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నాడు. నువ్వే మోసం చేసుకుంటున్నావు. జనవరి 26 ఉంది నా జీవితంలో లేదు. ఆగస్టు 15 నడుస్తావు. వెళ్ళిపోవాలి, ఆగస్టు వెళ్ళిపోవాలి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెళ్ళిపోవాలని తీసేసేయాలని 26కి మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఈ మాసంలో, ఆగస్టు మాసంలో దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని పూర్తిగా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం. ఆయన దేంతో నింపుతాడో తెలుసుకుందాం. ఆయన వాక్యంతో నింపుతాడని మనం ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళాలి. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన వాక్యంతో నింపి మనకిస్తాడు. ఆ హృదయం అప్పుడు పనిచేస్తుంది. లోకంలో ఉండే హృదయం మనలో ఉండి మనం నడుస్తూ ఉంటే మనం నడవలేము, చేరుకోలేము. మనం ఏ గాయం మనకి రాదు. ఇక్కడ చదువుకున్నట్టుగా రాదు, అది మనకి రాదు. పూర్తిగా మన ఆయుష్ మనకి ఉండదు, తగ్గిపోతుంది మన ఆయుష్ అంతా. తగ్గింపు కాదు మనకు కాదు, ఫుల్ కావాలి. ఏం కావాలా? ఫుల్ కావాలా, ఆఫ్ కావాలా? ఏంది ఈ ఫుల్ ఆఫ్లు కాదు, ఇది మన వద్దు. అసలు అనుకోకూడదు మన వాటి. ఫుల్గా అంటే జనవరి 26. ఏంది ఆఫ్ అంటే ఆగస్టు 15 కావాలా, జనవరి 26 కావాలా? 26 కావాలి. మనం పూర్తిగా ఉండాలి. మనం ఆయన ఎత్తి ఉంటే మనకి సంతోషం, అప్పుడు ఆనందం, ఎగిరి గంతులు వేసే ఉల్లాసం దేవుడు మనకి ఇస్తారంటున్నాడు. మరొక వచనం చూసుకొని మనం ఆరాధన చేసుకున్నాం. అధ్యాయం కీర్తనలు 49వ అధ్యాయం 3వ వచనం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చినదై ఉండును. ఇక్కడ కోరహు కుమారుడు చెప్తున్న మాట, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. విజ్ఞాన విషయం, ఆలోచనలు కలిగించే విషయం. విజ్ఞానం, ఆలోచన, తెలివి. దేని గురించి అంటే దేవుడి గురించినటువంటి జ్ఞానం. అది మాత్రమే పలకద్దంట, లోకంలో ఉండే పలకదంట. నా హృదయ ధ్యానం, హృదయము దేని గురించి ధ్యానం చేస్తా ఉంటుందంటే
వివేకమును కూర్చున్నదై ఉండును. పూర్ణ వివేకం, పూర్తిగా తెలుసుకోవడం. ఈ లోకాన్ని, దేవుడిని పూర్తిగా తెలుసుకోవడం. దేవుడిని తెలుసుకోవాలి మనం పూర్తిగా. దేవుడిని పూర్తిగా తెలుసుకోకుండానే మనం నాకు విశ్వాసం ఉందిలే, నాకు అది ఉందిలే, నేను ఉపవాసం ఉన్నాను, నేను దశభాగాలు ఇస్తున్నాను, నేను ఇంకా ఎక్కువగానే ఇస్తున్నాను, పేదవాళ్ళకి బట్టలు ఇచ్చాను, పిల్లకాయలు చదువు లేకపోతే పుస్తకాలు ఇచ్చాను. ఇది కాదు దేవుడు అడిగేది. ఎగుడి మంచిదే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళు దీనావస్థలో ఉన్నారు కాబట్టి వారికి నువ్వు మంచిదే, అది మంచిదే. దేవుడు అంటే పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇవన్నీ చేసినంత మాత్రాన ఎట్లా అవుతుందండి? పూర్తిగా దేవుడిని అర్థం చేసుకొని విడిచిపెట్టాలి కదా. అన్ని బ్రిటిష్ వారు వదిలిపోయినట్టుగా అన్ని ఏమేమి వదలాలి అన్ని వదిలేసి అన్ని తీసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా అబ్బాయి కూడా మన దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కవరా ఎక్కవా వెళ్ళది అని ఇచ్చేయలేదా వాడికి? మనం ఆ జ్ఞానం కావాలండి. మనం అపవాదికి మన దగ్గర ఉండే ఇచ్చేసే జ్ఞానం కావాలి. వాడే తీసుకొచ్చి మనకి పడేస్తూ ఉంటాడు. వాడు తీసుకొచ్చి మన దగ్గర పడేస్తూ ఉంటాడు. లోకంలో తీసుకొచ్చేది మనకు పడేస్తాడు. మనం ఏం చేయాలా? గోడకు బత్తి కొడితే ఎలాగ రివర్స్ అయిపోద్దో అలాగే అన్ని మొత్తం తీసి వాడి మొఖాన్ని కొట్టాలి. పోరా పోరా తీసుకోపోరా, మాకు బిడ్డ తీసుకో అని తిరిగి మళ్ళీ వాడి మొఖాన్ని వేసేయాలి. కానీ మనం అటకాది ఇప్పుడు భలే ఉంటేదే అని లోపల పెట్టుకుంటామే, అక్కడే వచ్చేది చిక్కలు. కాబట్టి పూర్ణ వివేకముతో మనం ఆలోచన చేసుకొని దేవుని అర్థం చేసుకొని దేవుని కీర్తించి దేవుని ఘనపరిచి దేవుని మహిమపరుస్తూ అనేక మందిలో ప్రకటన చేస్తూ ఉంటే మన జీవితంలో ఆనంద గానాలు దేవుడు దయచేస్తాడు. మనకు దుఃఖ గానాలు కాకుండా ఆనంద గానాలు దయచేస్తాను. ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా పాటలు పాడుతూ ఉంటారు. మరణాన్ని గురించినటువంటి చింత పడకూడదు. చచ్చిపోతామేమో 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 ఓయమ్మ ఎట్టేమో చచ్చిపోతామేమో చెప్పేసి వస్తే ఏమైతే చచ్చిపోతాము. దేవుడు ఎట్లా చేస్తే అట్లా ఏ విధంగా నడుస్తే ఆ విధంగా నడుస్తాం. అంతే తీసుకెళ్ళిపోతాం. ఏమి ముందుకు వెళ్ళిపోతాం. మరి చాలా రోజులు ఇంకా పాపాలు చేయకుండా ముందుగా తీసుకెళ్ళి పాపాలు చేయకుండా పోయి లోకం బతికావా అది దేవుడు స్తుతించు, దేవునికి మహిమకరంగా జీవించు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు నీకు ఆయుష్యం ఇచ్చానో అర్థం చేసుకో. నీకు ఎందుకు ఆయుష్యం ఇచ్చానో అర్థం చేసుకో. నువ్వు కీర్తించు, పూర్ణ హృదయంతో ఆరాధించు, పూర్తిగా నా మాటను నడుచుకో. సగం నడుచుకోబాక. ఆగస్టు 15 లాగా ఉండబాక, జనవరి 26 లాగా ఉండు. పూర్తిగా ఉండు, పూర్తిగా స్నేహం చేయి దేవునితో అని ప్రభులు వారు మనకి చెప్తుండగా మనం ఆరాధన కొరకు సిద్ధపడి ఆరాధన జరిగించుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఉంచి ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆరాధన చేసుకున్నాం. మొట్టమొదటి పురుషుడు, తర్వాత స్త్రీ.